ఈ వీడియో ప్రీ ప్లీటింగ్ చేస్తున్న వాళ్ళకి, చేయించుకుంటున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా ఒక టిప్‌లా హెల్ప్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు శారీ మీద స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, కుందన్స్ కానీ హెవీ డిజైన్ థ్రెడ్ వర్క్ లేదంటే వర్క్ శారీస్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ మ్యాట్ అనేది యూజ్ చేయాలండి. లేదంటే స్టోన్స్ షైనింగ్ పోవడం కలర్ మారడం, ఒక్కోసారి స్టోన్స్ మెల్ట్ అయ్యి ఊడిపోవచ్చు కూడా. అదే థ్రెడ్ వర్క్ అయితే బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇలాంటి శారీస్ ప్లీటింగ్‌కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ మ్యాట్ యూజ్ చేయమని చెప్పండి. మోస్ట్‌లీ ప్లీటింగ్ చేసే వాళ్ళందరూ ప్రొటెక్షన్ మ్యాట్ అనేది యూజ్ చేస్తారు. బట్ నేను యూట్యూబ్ షార్ట్స్‌లో ఒక వీడియో చూసాను. శారీకి థ్రెడ్ వర్క్ వచ్చి ఆ థ్రెడ్ వర్క్ పైన స్టోన్స్ ఉన్నాయి. బట్ వీడియోలో ఉన్న పర్సన్ ప్రొటెక్షన్ మ్యాట్ యూజ్ చేయకుండానే స్టీమ్ ఐరన్ చేస్తున్నారు. అందుకే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా స్టోన్స్ హెవీ వర్క్ ఉన్న శారీస్ ఎలా ఐరన్ చేయాలో 3 పాయింట్స్ చెప్తాను. వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి శారీస్ ఐరన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఐరనింగ్ ప్రొటెక్షన్ మ్యాట్ అనేది యూజ్ చేయాలి. దీనివల్ల స్టోన్స్ కలర్ చేంజ్ అవ్వడం, షైనింగ్ పోవడం, మెల్ట్ అవ్వడం లాంటివి జరగవు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇలా వర్క్ శారీస్ ఐరన్ చేస్తున్నప్పుడు ఐరన్ బాక్స్ స్లైడ్ చేస్తూ అస్సలు ఐరనింగ్ చేయకూడదు. మరి ఎలా ఐరన్ చేయాలి అనే క్వశ్చన్ మీకు వస్తే, థర్డ్ పాయింట్లో ఒక మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. అదే ఐరనింగ్ టచ్అప్ మెథడ్. ఈజీగా అర్థం అవ్వడానికి నేనే ఈ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. శారీని ఎక్కడైతే ఐరన్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ ప్రొటెక్షన్ మ్యాట్ వేసుకొని, ఆ ప్రొటెక్షన్ మ్యాట్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ టచ్అప్ చేయాలి. మేకప్ చేసినప్పుడు టచ్అప్ ఎలా చేస్తారో అలానే ఇక్కడ కూడా హీట్ ఇస్తూ టచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల శారీ వర్క్ డ్యామేజ్ అవ్వదు, ప్లీటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. చాలా మంది అయితే నన్ను కామెంట్స్లో మీరు యూజ్ చేసే టూల్స్ లింక్ షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో ప్రొటెక్షన్ మ్యాట్ లింక్ కోసం మ్యాట్ అని, ఐరన్ బాక్స్ లింక్ కోసం బాక్స్ అని, ఐరనింగ్ బోర్డ్కి బోర్డ్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా లింక్ మీ డిఎంకి సెండ్ చేస్తాను. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫాలో చేస్తేనే లింక్ సెండ్ అవుతుంది. థ్యాంక్ యూ.